హలో ఆర్వా ఫ్యామిలీ. నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, మనం ఒక ల్యాండ్ తీసుకొని దాంట్లో ప్లాంటేషన్ చేసామని. దాంట్లో చాలా ప్లాంట్స్కి మీ అందరి పేర్లు పెడతానని చెప్పాను. చాలా మంది కామెంట్ చేశారు కూడా. ఐ వాజ్ సో హ్యాపీ. చాలా కామెంట్స్ వచ్చాయి, బట్ అందరి పేర్లు మెన్షన్ చేయలేం కాబట్టి ఫస్ట్ కామెంట్ చేసిన ఒక 60 మెంబర్స్ని పిక్ చేసుకొని వాళ్ళ పేర్లు మాత్రమే ప్లాంట్స్కి పెడదాం అనుకున్నా. ఈ ప్లాంట్స్కి పేర్లు పెట్టడం అంత అవసరమా అని నన్ను చాలా మంది అడిగారు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్. ఎక్కడో ఉన్న స్టార్స్కి వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు కదా, దానివల్ల ఒక్క ఉపయోగం ఉండదు. డే టైంలో వాళ్ళ స్టార్ని కూడా చూడలేరు. ఇంకా చెప్పాలంటే టెలిస్కోప్ లేకుండా మీ స్టార్ ఎక్కడుంటుందో కూడా మీకే తెలియదు. అలాంటిది మనకి, మన నెక్స్ట్ జనరేషన్స్ కి షాడోని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇంత యూజ్ అవుతున్న ప్లాంట్స్ కి నాకు ఇంత సపోర్ట్ చేసిన మీ నేమ్స్ ఎందుకు పెట్టకూడదని అనిపించి, ఇప్పటికైతే ఇవి బేబీ ప్లాంట్స్ కాబట్టి జస్ట్ ఇలా ఒక ట్యాగ్ రాసి దానికి స్టిక్ చేసాము. వెరీ సూన్ కొంచెం అవి పెద్ద అయిన తర్వాత దాని బాడీ పైనే కలర్తో పెయింట్ వేయిస్తాను. నేను చెప్పేది ఒకటే అబ్బా, మీరు కూడా మీ చేతులతో ఓన్గా ఒక ప్లాంటేషన్ చేసి దాన్ని టేక్ కేర్ చేయండి. మీకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. అండ్ వెరీ సూన్ ఇంకొక ల్యాండ్ అక్వైర్ చేసుకుని అక్కడ కూడా ఒక 100 ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాను. ఇఫ్ సమ్మన్ వాజ్ ఇంట్రెస్టెడ్, లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ జస్ట్ నేమ్స్ పెట్టడమే కాదు, వాటి కేర్ కూడా నేనే తీసుకుంటాను. ఒక ప్లాంటేషన్ చేయడం చాలా ఈజీ, బట్ దానికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మనం డైలీ వాటరింగ్ ఇవ్వడం, దాన్ని టేక్ కేర్ చేయడం, దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంది చూసారా, అది కొంచెం కష్టమైన ప్రాసెస్. అది కూడా ఇష్టంతో చేస్తే కష్టమే అంటారు కదా, దేవుడికి ఒక్కటే ప్రాణం పోసే పవర్ ఉంటుంది అని. బట్ గట్టిగా ఆలోచించి ప్రయత్నం చేస్తే యూ కెన్ ఆల్సో బి ఏ గాడ్. మన లైఫ్లో చాలా అనుకుంటాం కదా, ఒక్కసారి నాకు ఎక్స్పీరియన్స్ చేయాలి అని. లైక్ ఒక లగ్జరీ కార్ ఓన్ చేయడం, ఒక పెద్ద విల్లా ఓన్ చేయడం, ఒక బంగీ జంప్ కావచ్చు, స్కై డైవింగ్ కావచ్చు, ఇలాంటివి. మీరు ఒక ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నన్ను అడిగితే లైఫ్లో ఒక్కసారన్నా ఇలాంటి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేను ఈరోజు మార్నింగ్ మా వెండర్తో ఒకరితో మాట్లాడుతూ ఉంటే, మన స్పిల్లిన వెండర్స్ అందరూ ఆల్ ఓవర్ తమిళనాడు, ఆంధ్ర అంతా ఉన్నారు కదా. దాంట్లో ఒక వెండర్ కాల్ చేసి మాట్లాడుతూ మధ్యలో என்ன ஆயிடுச்சு பரத், ரீசெண்ட் டைம்ஸ் எல்லா வேலையும் நீ ఒట్టి వెక్కరా அப்படின்னு కేటారు. అంటే ఎందుకు భరత్ అన్ని పనులు నువ్వు పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నావు ఈ మధ్య అని అడిగాడు. నాకు కూడా అనిపించింది, మనం చాలా విషయాలు పోస్ట్పోన్ చేస్తున్నాను. నేను పర్సనల్లీ చాలా విషయాలు పోస్ట్పోన్ చేస్తున్నానని నాకు అనిపించింది. దాంట్లో ఒకటి కార్ క్లీనింగ్. నేను కార్ క్లీన్ చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, బట్ ఆ రోజు అది పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నా. నాకెందుకో తెలీదు, చెన్నై అంటే ఒక స్పెషల్ ఫీలింగ్. నా టీనేజ్ అంతా నేను చెన్నైలోనే స్పెండ్ చేశాను. సో ఆ ఏజ్ లో మనం ఎక్కడుంటే అక్కడ మనకు ఒక హెవెన్ లాగా ఉంటుందని నా ఫీలింగ్. మీరు కూడా మీ టీనేజ్ లో స్పెండ్ చేసిన ప్లేస్ కావచ్చు, సిటీ కావచ్చు, అది మీకు ఒక హెవెన్ లాగా ఉంటుంది. నాకు చెన్నైలో చాలా విషయాలు నచ్చాయి. చెన్నైలో రోడ్లు మన స్టేట్ లో ఉన్నంత స్మూత్ గా ఉండవు, చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా అక్కడ డ్రైవర్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి రూల్స్ అన్న వర్డ్ కి స్పెల్లింగ్ కూడా తెలియదు. ఇంకా క్లైమేట్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. సమ్మర్ లో పట్ట పగలే చుక్కలు కనిపిస్తాయి. ఇన్ని నెగిటివ్స్ ఉన్నా సరే ఎందుకో తెలీదు, నాకు చెన్నై అంటే చాలా స్పెషల్ ఫీలింగ్. అన్ని నెగిటివ్సే కాదు, ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక పాజిటివ్ విషయం ఏంటో తెలుసా? మన ఆంధ్ర కంటే చెన్నైలో ఆల్మోస్ట్ 10 రూపీస్ పెట్రోల్ ప్రైస్ తక్కువ ఉంటుంది. నేను హైదరాబాద్ లో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను, చెన్నైలో ఉన్నాను కదా. అన్ని ప్లేసెస్ తో పోలిస్తే నాకు చెన్నై కొంచెం స్పెషల్. అసలు ఎందుకు చెప్పలేకపోతున్నాను. నేను స్పెండ్ చేసిన నా మూమెంట్స్ కావచ్చు, చెన్నైలో నేను తిరిగిన ప్రతి ప్లేస్ కి మళ్ళీ వెళ్తున్నప్పుడు నా ప్రీవియస్ నేను స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని గుర్తొస్తుంటాయి. మీకు కూడా డెఫినెట్లీ అలాంటిది ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా ఆన్ ది ఎర్త్. మీ స్పెషల్ ప్లేస్ ఏంటో నాకు చెప్పండి.
ఆబ్వియస్లీ నాకు మా ఊరంటేనే ఇష్టం. దాని తర్వాత నాకు ఎందుకో తెలీదు చెన్నై ఈజ్ మై సెకండ్ హోమ్ లాగా అనిపిస్తుంది. చాలా విషయాలు నన్ను ఎందుకో చెన్నైని రిలేట్ చేస్తాయి. నేను ఎప్పుడు ఏ తమిళ్ మూవీ వచ్చినా చూస్తా. నేను తమిళ్ నేర్చుకుంది కూడా సగం తమిళ్ మూవీ చూడడానికి, చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అనేసి. మీరు ఎంతమంది చెన్నైతో బాగా బాండింగ్ ఉంది? లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఎలాగో చెన్నై గురించి చెప్తున్నాను కాబట్టి నేను మీకు 3 విషయాలు చెప్తా చెన్నైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సినవి. అవి ట్రై చేయండి. మనం చెన్నైలో నుంచి ఈసీఆర్ రోడ్లోకి పాలవాకంలో ఎంటర్ అయితే, పాలవాకం నుంచి మహాబలిపురం దాకా ఒక స్ట్రైట్ స్ట్రెచ్ ఉంటుంది అనమాట. రోడ్ పక్కన బీచ్ ఉంటుంది, మనం బీచ్ పక్కన వెళ్తుంటాం. డెఫినెట్లీ ఒక లాంగ్ రైడ్ చేయండి, అల్టిమేట్ గా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్. సెకండ్ థింగ్, మైలాపూర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ఫిల్టర్ కాఫీ తాగండి. ఎందుకంటే అది చెన్నై యొక్క అథెంటిసిటీ మీకు తెలియాలి అంటే మైలాపూర్కి వెళ్ళాల్సిందే. థర్డ్ థింగ్, బీచెస్. మెరీనా బీచ్కి వెళ్ళండి, గోల్డెన్ బీచ్కి వెళ్ళండి. యుల్ ఫీల్ లైక్ ఆ వైబ్స్, చెన్నై వైబ్స్ అని మీకు ప్రాపర్ బేసిక్ వైబ్స్ అని మీకు తెలియాలి అంటే మెరీనా బీచ్కి వెళ్ళాల్సిందే. నేను ఎందుకు ఇంత చెన్నై గురించి చెప్తున్నానంటే, ఈరోజు నాకు మా వెండర్తో మాట్లాడుతూ ఉంటే నా చెన్నై మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఈ మెమరీస్ ఇప్పుడు గుర్తొచ్చాయి, రీకాల్ చేసుకున్నా, నేను మళ్ళీ మర్చిపోతా ఆబ్వియస్లీ. ఇప్పుడున్న నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది కొద్దిసేపు తర్వాత ఉండదు, ఆబ్వియస్లీ అది పోతుంది. అది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవడానికి, నా ఫీలింగ్ నేను మళ్ళీ రిమైండ్ చేసుకోవడానికి నాకు నేనే ఈ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో దట్ ఈ వీడియో నాకు ఎప్పుడు చూసినా సరే అదే ఫీలింగ్ నాకు మళ్ళీ వస్తుందన్న నమ్మకం వరకు నా మెమరీస్ ని, నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశాను కదా. నౌ ఇట్స్ యువర్ టర్న్. కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్.